ఆన్‌లైన్‌లో మెడిసిన్ చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు జరుగుతా ఉంది. సో, కరెక్టే అంటారా అది? అంటే మెడిసిన్ కరెక్టే వస్తదా? అసలు ఏంది దానికి సంబంధించి ఏం చెప్తారు? ఆన్‌లైన్ మెడిసిన్ తీసుకోవడం. ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో మెడిసిన్ తీసుకున్నాం. అది మంచిదా కాదనేది మనం తీసుకోవడం వరకే మన చేతిలో ఉంటది. తర్వాత వాళ్ళు వెళ్లి అడగలేం కదా మనం. అదే షాప్ దగ్గరికైతే మనం వెళ్లి అడగొచ్చు. ఎందుకు ఏమైందని దానికి మేము ఆన్సర్ కూడా ఇస్తామన్నమాట. అక్కడ ఆన్‌లైన్‌లో అలా ఆన్సర్ ఏమి ఉండదన్నమాట మీకు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆన్‌లైన్‌లో మీరు ఇంతకుముందు వినే ఉంటారు కదా! చాలా ఇది మన డూప్లికేట్ మెడిసిన్ తయారు చేసి వాళ్ళే సేమ్ బ్రాండ్ ఎక్స్‌పైర్ అయిపోయినవి ఏమైనా సరే వాళ్ళు మన పైన పేపర్స్ మార్చేసి అమ్మడము అవన్నీ జరుగుతుంటాయన్నమాట. అవన్నీ వాళ్ళు ఏమంటారంటే కార్పొరేట్ కంపెనీలు కాబట్టి వాళ్ళు ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చూసుకుందాం అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారనమాట. మనం ఏంటుంటదంటే అరే ఈ కస్టమర్ మనకు రోజు వస్తాడు, ఇతనికి మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు ఉందని మనము చాలా అన్ని కేర్ చేసి అన్ని చూసుకొని మనం అమ్ముతాం అనమాట. అంటే ఇప్పుడు మెడికల్ షాప్ మేజర్‌గా ఇప్పుడు రాష్ట్రం అంతటా కాదు, దేశం అంతటా మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బంద్ చేయడం వల్ల పబ్లిక్ ఇబ్బంది కాదా? మరి పబ్లిక్ ఏం చెప్పదలుచుకున్నారు మీరు మరి? పబ్లిక్ అనేది ఇబ్బంది ఉండదు సార్. ఇప్పుడు మేము మించుమించుగా 15-20 రోజులు బట్టి మనం చెప్తాం ఈ డేట్ అనేది మనం ఈ సడన్ గా తీసుకునే నిర్ణయం కాదు కదా. 15-20 రోజుల నుంచి ఈ డేట్ ని మనకు బంద్ అవుతుంది, ఏమైనా అవసరం ఉంటే ముందే తీసుకోండి. వన్ డే, జస్ట్ వన్ డే కాబట్టి దానివల్ల మనకు ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ప్రాబ్లం ఉండడానికి ఇప్పుడు మనకి నిమ్స్ లో ఒక మెడికల్ ఉంది, ఇక్కడ మన యశోదాలో ఉంది. నార్మల్ గా మనకు మెడిసిన్స్ దొరుకుతూనే ఉంటాయి అనమాట. ఆ ప్రజలకు అనేది ప్రాబ్లం అనేది ఏమి ఉండదు అది.